శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద ఎంతగానో జనాదరణ పొందిన వెలుగునీడలు చిత్రంలోని కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం చేయకుండా పాట విశేషాల్లోకి వెళ్ళిపోదాం. దొంగరాముడు, తోడికోడళ్ళు, మాంగళ్యబలం చిత్రాల ద్వారా ప్రతిష్టాత్మక సంస్థగా పేరును ఇనుమడింపజేసుకున్న అన్నపూర్ణ పిక్చర్స్ తమ తదుపరి యత్నంగా తీసిన వెలుగునీడల చిత్రం 1961లో విడుదలైంది. అక్కినేని, సావిత్రి, గిరిజ, జగ్గయ్య, రంగారావు, సూర్యకాంతం, రేలంగి ముఖ్య తారాగణం. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. దొంగరాముడు చిత్రం తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడిగా బిజీగా ఉండడం చేత తోడికోడళ్ళు, మాంగళ్యబలం చిత్రాలకు స్వరరచన చేయలేకపోయారు. ఈ చిత్రానికి తిరిగి ఆయనకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. నిజానికి పెండ్యాల నాగేశ్వరరావుకి అన్నపూర్ణ అధినేత దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి ఉన్న అనుబంధం సినిమాలతో ప్రారంభం కాలేదు. పెండ్యాల నాగేశ్వరరావు గారి తండ్రి దుక్కిపాటి వారి సతీమణి సుశీలాదేవి గారికి సంగీతం చెప్పేవారు. అలా ప్రారంభమైంది వారి పరిచయం. అసలు పెండ్యాల వారే అక్కినేని నాగేశ్వరరావు దుక్కిపాటి మధుసూదన్ రావు గారికి పరిచయం అవ్వడానికి కారణం కూడా. పెండ్యాల సంగీత దర్శకత్వంలో వచ్చిన వెలుగునీడల చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. కొన్ని శాశ్వత కీర్తిని కూడా సంపాదించుకున్నాయి. అందులో ఓ ఆణిముత్యమే ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న పాట కల కానిది విలువైనది అనే గీతం. ఈ గీతం ఇలా సాగుతుంది. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలివీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలివీడి అటులే దాని వదిలివైతువా. చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. అలముకున్న చీకటిలోని అలమటించనేల. కలతలకే లొంగిపోయి కలువరించనేల. సాహసమను జ్యోతిని చేకొని సాగిపో. అగాధమవు జరలిదిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగుల దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాగించాలి అదే తీరగుణం. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారులలోనే బలి చేయకు. కేవలం అన్నపూర్ణ సంస్థకు మాత్రమే అని పరిమితం చేయకుండా తెలుగు సినీ గీతాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ పాటగా, ఈ పాటతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం గర్వంగా చెప్పుకునే పాటగా ఈ కల కానిది విలువైనది పాటను పేర్కొనాలి. పద సంపదకు, భావ పరిణతకు అద్దం పట్టే ఈ పాటలున్న విషయాన్ని ఇవాళ మనం వ్యక్తిత్వ వికాసానికి, మనోవిజ్ఞానానికి తోడ్పడే ఎన్నో వ్యాసాలలో మరో రూపంలో చదువుతున్నాము అని గ్రహించాలి. లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ అని వివేకానందుడు చెప్పిన మాట ఈ పాటకు ప్రేరణ అని అనేవాళ్ళున్నారు. అగాధమవు జలనిధిలోన అన్న విషయాన్ని ఖలీల్ జిబ్రాస్ ఏనాడో తన సూక్తుల్లో చెప్పాడు అనేవాళ్ళు ఉన్నారు. శ్రీశ్రీ మాత్రం ఈ చిత్రం తమిళ వెర్షన్లో ఇదే సన్నివేశానికి ఉడుమలై నారాయణ కవి రాసిన చరణాలలో నుంచి ఈ చరణాన్ని తాము తీసుకున్నాము అని తన సినీ గీతాల సంకలనంలో రాసుకున్నారు. ఇక సంగీతపరంగా చూసుకుంటే ఈ పాట పీలు రాగఛాయలలో ఉందని చెప్పాలి. 1960లో సారంగా అనే హిందీ చిత్రం వచ్చింది. నేటి ప్రముఖ సంగీత దర్శకుడు అను మల్లిక్ తండ్రి సర్దార్ మల్లిక్ ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆ చిత్రంలో ఆయన స్వరపరిచిన సారంగా తేరీ యాద్మే వంటి హిట్ సాంగ్తో పాటు పియా కైసే మిలు తుజ్సే మేరే పావు పడే జంజీర్ అనే మరో మంచి పాట కూడా ఉంది. రఫీ, లతా పాడిన ఈ పాట పీలు రాగంలోనూ, మధ్యమ నిషాద స్వరాలను కలుపుకున్న శివరంజని రాగంలోనూ ఉంటుంది. ఈ రెండు రాగాల మిశ్రమంతో కూడి పాడిన ఆ పాట ఎక్కడైనా దొరికితే విని చూడండి. స్వరపరిచిన పద్ధతి, పాడించిన పద్ధతి అంతా ఈ కళ్ళ కానిది విలువైనది పాటకు రేఖామాత్రంగానైనా ప్రేరణ అయి ఉంటుందా అనే అనుమానం రావడానికి ఆస్కారం ఉంది. ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రధారిగా అభినయించగా
సావిత్రి, రేలంగి, ఎస్వి రంగారావు, సూర్యకాంతం సన్నివేశ ప్రాధాన్యంగా కనిపిస్తారు. అంతేకాదు ఈ పాటను కథానాయకుడు రేడియో స్టేషన్లోని రికార్డింగ్ రూమ్లో పాడాలి కనుక ఆర్కెస్ట్రాకు సూచనలు ఇచ్చే సంగీత దర్శకుడుగా ఈ చిత్ర సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కనిపించడం మరో విశేషం. ఈ పాట 3వ చరణంలో గల శోకాల మరుగున దాగి అనే లైన్ రిపీట్ అవుతున్నప్పుడే ఘంటసాల తన గొంతులో పలికించిన అందమైన జీరను ఈనాటికి ఎందరో గాయకులు యథాతథంగా అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారంటే ఘంటసాల ఈ పాటను హృదయానికి హత్తుకునేలా పాడారు అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదు. విన్నారుగా ఈ వెలుగునీడల చిత్రంలోని కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అనే శ్రీశ్రీ గారు స్వరపరిచిన మధుర గీతాన్ని, దాని వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిదే మరో మధుర గీతం యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.